you inform your friends, each one, 3 girls also, not only boys, even girls also we will encourage. We have state level coach and collector madam has taken special care. Madam is showing lot of interest to benefit you people. So we are also ready to help you in every way. Do you have any problem here? You talk openly. Huh? No, sir. Any problem is there? No, sir. Coaching is okay? Sir. 4 members చెప్తే ఒక్కరు వచ్చింది కదా, మీరు అందరు ఒక్కొక్కరు ఒక 10 మందికి చెప్పండి. రోజు స్నాక్స్ ఉంటాయని చెప్పండి. బనానా ఏదో ఒకటి, స్విమ్మింగ్ ఉంది, బుక్ రివ్యూ ఉంది, బాస్కెట్బాల్ ఉంది. మీ సహకారం ఉంటేనే మాకు సాధ్యమవుతుంది. మీ ఫ్రెండ్స్ ఫోన్ నంబర్స్ ఉంటే ఇవ్వండి మాకు, మేము ఫోన్ చేపిస్తాం ఇక్కడి నుంచి. కలెక్టర్ గారు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు మీకు బెనిఫిట్ చేయాలని. సో మీరందరూ స్విమ్మింగ్ పూల్కి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇంత పెద్ద పూల్లో మీరు 10 మంది, ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 10 మందే ఉన్నారు. ఎంతమంది ఉండాలి ఇక్కడ? 40-50 అయినా మేము అవకాశం ఇస్తాం. మేము మిగిలిన వాళ్ళకి 2000 ఫీజు తీసుకుంటున్నాం, మీకు ఉచితంగా అవకాశం ఇచ్చినాం. మరి ఉచితంగా అవకాశం ఇస్తే మీరు ఉపయోగించుకోవాలి కదా. మీ మిత్రులకు చెప్పండి. గవర్నమెంట్ స్కూల్లో ఇంకా 6th to 10th అమ్మాయిలు, 10th అయిపోయిన వాళ్ళు ఉన్నా కానీ, వేరే స్కూల్ గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నా కానీ ఉంటారు కదా వేరే మిత్రులు, మోడల్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్, కస్తూర్బా స్కూల్, ఏ స్కూల్ అన్నా కానివ్వండి, గవర్నమెంట్ స్కూళ్ళకి సంబంధించిన వాళ్ళు, గురుకుల్ వాళ్ళు ఎవరున్నా మీరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కలెక్టర్ గారు ఇంత మంచి అవకాశం మీకు కల్పించారు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి. డిఈఓ గారు, కలెక్టర్ గారు స్పెషల్ కేర్ తీసుకొని కొత్తపల్లి, వెదిరా, దేశరాజ్పల్లి ఈ ప్రాంతంలో ఈ దగ్గర ఉన్న వాళ్ళందరికీ, అంటే మొత్తం జిల్లా మొత్తంలో ఎవరైనా రావచ్చు ఇక్కడ స్కూల్కి, ఈ ఏరియా అనే కాదు. ఈ స్కూల్కి వచ్చి మీరు కోచింగ్ నేర్చుకోవాలి అని చెప్పారు. మేము స్విమ్మింగ్ ఇవ్వండి, మేము ఇస్తామని చెప్పగానే వాళ్ళు అందరికీ ఇద్దామని అనుకున్నాం మేము. కానీ గర్ల్స్ విషయంలో స్పెషల్గా బాయ్స్ గర్ల్స్ ఉంటే బాగుండదు అని మేము గర్ల్స్కి అవకాశం ఇస్తున్నాం. మరి బాయ్స్ని కూడా యాడ్ చేయమంటారా? మరి మీ నంబర్ తక్కువ ఉంటే మరి మీరు క్యాన్సిల్ చేసి వాళ్ళకి అవకాశం ఇస్తాం. స్కూల్ నిండిపోతుంది కాబట్టి మీ మీద కూడా బాధ్యత ఉంది. మీరు ప్రతి ఒక్కరూ ఇద్దరిద్దరు అమ్మాయిల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివేటోళ్ళని పట్టుకురావాలి. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, 3rd క్లాస్ అమ్మాయి అయినా పర్వాలేదు. మీకు అర్థమవుతుందా? మీరు కొంచెం గట్టి ప్రయత్నం చేయండి. మేడం గారు కూడా విజిట్ చేస్తున్నారు. కలెక్టర్ గారు మిమ్మల్ని చూడడానికి ఇక్కడ బాస్కెట్బాల్, బుక్ రివ్యూ, తర్వాత ఇది స్విమ్మింగ్ 3 ప్రోగ్రామ్స్ అవుతున్నాయి కదా. ఈ 3 ప్రోగ్రాములని విజిట్ చేయడానికి డిఓ గారు, కలెక్టర్ గారు మన స్కూల్కి రాబోతున్నారు నెక్స్ట్ వీక్. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని సంఖ్యను పెంచితే మీకు బాగుంటుంది. వారు వచ్చినప్పుడు వెల్కమ్ చేయడానికైనా మీరు ఉండాలి కదా, ఎక్కువ మంది ఉండాలన్నా లేదా? మీరు తక్కువ మంది ఉంటే బాగుంటుందా? మేడం గారు బాధపడతారు. ఇంత మంచి అవకాశం ఇంత దగ్గరుంది, కొత్తపల్లి వాళ్ళు ఎందుకు ఉపయోగించుకోవడం లేదని నెక్స్ట్ ఇయర్ క్యాన్సిల్ చేస్తారు మళ్ళీ. అప్పుడు మీకే నష్టమవుతుంది, అవునా కాదా? కాబట్టి ఇది ఉపయోగించుకోండి. మీకు కోచ్ ఉన్నారు, ఇక్కడ సూపర్వైజర్ సార్ ఉన్నారు, పూల్ క్లీన్ చేసే అంకులు ఉన్నారు, ఇంకా ఇక్కడ ఏదైనా సమస్యలు వస్తే మా నిరంజన్ గారు ఉన్నారు, వైస్ ప్రిన్సిపల్ సెయింట్ జార్జ్. ఓకేనా? సో జగన్ సార్ మా పీఈటీ సూపర్వైజర్ మార్నింగ్ రోజు కనబడుతున్నారు. ఈసారి మీరు కొంచెం మాట్లాడండి. ఈసారి కనబడుతున్నారా? రెగ్యులర్ వస్తున్నారా మీరు? మీకు స్నాక్స్ ఇస్తున్నారా? మరి గట్టిగా మాట్లాడండి. కాబట్టి మీరు ప్రయత్నం గట్టిగా చేయండి. మంచి పూల్ కంఫర్ట్ సౌకర్యంగా ఉంది కదా, మంచిగా హాయిగా ఎంత బంగారం లాంటి అవకాశం, నీళ్ళల్లో ఆడుకునే అవకాశం కొంచెం నేర్చుకోండి. గర్ల్స్ని ఎంకరేజ్ చేయాలనే ఏకైక సంకల్పంతో మీకు ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. సంఖ్య పెంచడం మీ మీద ఆధారపడి ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ గర్ల్స్, ఆల్ ద బెస్ట్. లేడీ మీరు పెద్ద లక్ష్యం పెట్టుకోవాలి. రేపు కలెక్టర్ మేడం మీకు ప్రత్యేకంగా అవకాశం ఇచ్చారు కదా. మరి మేము ఏం చేసినామంటే ఓన్లీ గర్ల్స్ కోసమే స్పెషల్గా స్విమ్మింగ్ని ఓపెన్ చేసినాం, మీకోసం, గవర్నమెంట్ స్కూల్ పిల్లల కోసమే. మీరు ఒక కొత్తపల్లి అని కాదు, మీ ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటారా? ఇంకా దేశరాజ్పల్లి, వెదిరా, కొత్తపల్లి స్నాక్స్ ఇస్తున్నారా మీకు?
మీకు రోజు స్నాక్స్ ఇస్తారు ఇక్కడ. ఈ సార్ కానీ ఇంకొక మేడం కానీ ఉంటారు. మీరు ఒక్క స్విమ్మింగ్కి ఎందుకు రావాలి, బాస్కెట్ బాల్ కూడా ఫిట్నెస్ పెరుగుతుంది కదా. మీరు నేర్చుకుంటే నష్టం ఏమన్నా ఉందా? ఇంకా నలుగురిని పట్టుకురండి, మంచిగా ఉపయోగించుకోండి అమ్మా అవకాశాన్ని. ఫోన్ రాని ఆటో ఛార్జీలకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఫ్రీ బస్సే కదా. ఆటో ఛార్జీలకు ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా చెప్పండి, చూద్దాం, దాని గురించి కూడా ఆలోచిస్తాం. ఒక 50 మంది అమ్మాయిలు పట్టుకురావాలి, మీకు కోచింగ్ మంచిగా ఇప్పిద్దాం. రేపు మీకు అది ఉపయోగపడుతుంది కదా. మీకు స్నాక్స్, ఆటో ఛార్జీల విషయంలో ఇబ్బంది ఉంటే చెప్పండి, నేను డిఓ గారితో కానీ కలెక్టర్ మేడం గారితో కానీ వారితో మాట్లాడతాం మీకు ఏదైనా సపోర్ట్ చేయడానికి. మీరే స్కూల్ నుంచి? ముగ్గురు దేశరాజపల్లి. కొత్తపల్లి ఎవరు లేరు? వస్తున్నారా? ఓకే, వెరీ గుడ్. ఇంకా వెదిరే వాళ్ళు కూడా ఉంటారు కదా? తెలియదు, మీకు తెలియదు. ఏ క్లాస్ చదువుతున్నారు మీరు? 9th. ఇప్పుడు పోతే మీరు 9th. ముగ్గురు 9th. వెరీ గుడ్. దేశరాజపల్లి ముగ్గురు క్లాస్మేట్స్, ఫ్రెండ్స్. వెరీ గుడ్, మంచి ఆలోచన. మీరు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బాస్కెట్ బాల్ కూడా యూజ్ చేసుకోండి, బుక్స్ కూడా చదవండి. ఫస్ట్ ఇది అయినాక అటు పోండి. ముందు ఎట్లా వస్తున్నారు కదా, వచ్చినప్పుడు ఏం చేయాలి, మీరు బుక్స్ చదివితే కూడా కొంచెం నాలెడ్జ్, మీకు ఇష్టం ఉన్న బుక్ చదువుకోవడమే కదా. మీకు ఈ రెండిట్లలో ఏదన్నా ఒకటి, ఇప్పుడు స్విమ్మింగ్ ఎట్లా ఉపయోగించుకుంటున్నారు కదా, కొంచెం ముందు వచ్చినారు అనుకోండి, మీరు పుస్తకాలు కూడా చదివినట్టు ఉంటుంది కదా రోజు కొంచెం. చేస్తారు కాబట్టి ఇలాంటివన్నీ ఉపయోగించుకోవాలి. మీరు ఒక్కొక్కరు 10 మందికి ఈరోజు ఫోన్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్లు ఉంటాయి కదా. గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు, మోడల్ స్కూల్ వాళ్ళు, ఇంకెక్కడెక్కడ ఎవరు ఉంటారో వాళ్ళు, మోడల్ స్కూల్, గవర్నమెంట్. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.